హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎగ్జామ్స్ టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏబీసీ అనాలిసిస్ చెప్పట్లేదు. ఆల్రెడీ మీరు ఎవరిదో ఒక ఫ్యాకల్టీది ఏబీసీ అనాలిసిస్ ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉంటారు. సో అదే కంటిన్యూ చేయండి. ఫస్ట్ ఏంటంటే పిక్ ఆర్ డిసైడ్ గ్రూప్ 1 బోత్ ఆర్ ఎగ్జామ్షన్. మనకిప్పుడు ఎగ్జామ్కి 1 మంత్ ఉంది, ఎగ్జాక్ట్గా 1 మంత్ ఉంది. సో డిసైడ్ అవ్వండి. ఈ 1 మంత్ మనకి చాలా ప్రెషియస్ పీరియడ్ అనమాట, గోల్డెన్ పీరియడ్. సో ఈ గోల్డెన్ పీరియడ్ని వేస్ట్ చేయకుండా ఫస్ట్ మీరు క్లారిటీకి రండి. ఉన్న టైంని ఫ్రేమ్ చేసుకొని ఎన్ని రివిజన్స్ పడతాయి, మనం ఎంత సిలబస్ కవర్ అయ్యింది, ఏది ఫాలో అయితే మనం పాస్ అవ్వటానికి మోస్ట్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఉంది, గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే బోతా లేదా ఎగ్జామ్షనా. అట్లీస్ట్ ఎగ్జామ్షన్ అన్నా ట్రై చేయండి, గివప్ చేయకుండా. మేబీ మీకు నెక్స్ట్ అటెంప్ట్కి ఈ ఎగ్జామ్షన్ హెల్ప్ఫుల్ అవ్వచ్చు కదా. సో గివప్ అయితే చేయొద్దు. గివప్ చేసేదానికన్నా అట్లీస్ట్ ఒక పేపర్ అనేది ఎగ్జామ్షన్కి ప్రిపేర్ అవ్వటం చాలా బెస్ట్ చాయిస్. నేను సీరియస్గా చెప్తున్నాను. 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో అట్లీస్ట్ ఎగ్జామ్షన్ క్రాక్ చేయటం పెద్ద కష్టమైన విషయమే కాదు, చాలా ఈజీ. సో దానికోసం ఏంటి, స్ట్రాటజీ డిసైడ్ చేయండి. టేక్ బేబీ స్టెప్స్. అంటే ఏంటి, మీరు ఫర్ సపోజ్ చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, ఎఫ్ఆర్ ప్రిపేర్ చేయడానికి ప్రిపరేషన్కి కాన్ఫిడెన్స్ రావట్లేదు అని చెప్పి. మీరు ఫస్ట్ పిక్ చేయటమే కాంప్లికేటెడ్ టాపిక్స్ పిక్ చేయొద్దు, పెద్ద పెద్ద ఇండెక్స్లు పిక్ చేయొద్దు, చాలా టైం కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు బిజినెస్ కాంబినేషను, సిఎఫ్ఎస్ తీస్తే కనుక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఏ చిన్న అడ్జస్ట్మెంట్ మనకు అర్థం కాకపోయినా మనం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. సో మీరు పిక్ చేసేటప్పుడే చిన్న చిన్న టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ పిక్ చేయండి. అలాగే ఈ ఎఫ్ఆర్ పేపర్ వచ్చేసరికి ప్రీవియస్ అటెంప్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాస్ నుంచి వాడు ఇవ్వట్లేదు. మనం ఇన్వెంటరీస్ నుంచి రాదు అనుకుంటాం, ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ద ఇండియాస్ నుంచి రాదు అనుకుంటాం. కానీ పేపర్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి చాలా చిన్న చిన్న ఏరియాస్ నుంచి కవర్ చేస్తున్నాడు. సో మీరేంటంటే ఫస్ట్ షేర్ బేస్డ్ పేమెంట్స్ ఉంది కదా, ఆ టాపిక్ స్టార్ట్ చేయండి. దాని ద్వారా కంపల్సరీ 4 క్వశ్చన్స్ వస్తుంది. తర్వాత ఇండేస్లు ఉన్నాయి కదా, పీపీఈ, బారింగ్ కాస్ట్ కానీ, లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ, ఇలా తర్వాత ఈపీఎస్ ఒకటి, తర్వాత ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి పిక్ చేయండి. తర్వాత థియరీ కూడా అడిషనల్గా యాడ్ చేశాడు కదా వాడు, అవి పిక్ చేయండి. అవి పిక్ చేసి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తుంటే స్లోగా మనకి బ్రెయిన్కి ఒక మెసేజ్ వెళ్తూ ఉంటుంది. ఓకే, నాకు ఒక ఇండేస్ కంప్లీట్ అయింది, నా పోర్షన్ కదులుతుంది, ఫస్ట్ పెన్ కదులుతుంది, నా సిలబస్లో అట్లీస్ట్ నేను టిక్ పెట్టగలుగుతున్నాను, ఈ టాపిక్ నేను చేయగలిగాను అన్న కాన్ఫిడెన్స్ నాకు గెయిన్ అవుతుంది అని మీకు కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. రాదర్ దాన్ డల్గా ఫీల్ అయ్యేదానికన్నా. ఏంటి, పెద్ద ఇండెక్స్లు తీసుకుంటే కనుక చాలా బోర్గా ఫీల్ అవుతారు. 1 డే మొత్తం అది చేసేసరికి అట్ ద ఎండ్ నేను ఒక్క ఇండేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ కన్నా ఇది చాలా బెటర్ చాయిస్ ఉంటుంది. సో చిన్న ఇండెక్స్ల నుంచి స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇండెక్స్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత, థియరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ చేస్తారు, థియరీ ఇప్పుడు న్యూగా యాడ్ చేశాడు కదా థియరీ, అది చూడండి. తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కదా, దాని నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి, అది చూడండి. 20 to 25 మార్క్స్ కవర్ అవుతుంది అది. తర్వాత బిజినెస్ కాంబినేషన్లో కానీ, సిఎఫ్ఎస్లో కానీ ఏదో ఒకటి ఇప్పుడు ఈ అటెంప్ట్కి చూడండి. ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే ఒకటి చాయిస్ తీసుకొని ఒకటి ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ బిజినెస్ కాంబినేషను మనము ఎగ్జామ్లో 20-30% అయినా వేయగలము. ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా కూడా వేయగలము. ఎలా, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ వేయటం. అది మనము ఫిగర్స్ ఉంటాయి కదా, ఏవో కొన్ని ఫిగర్స్ ఉంటాయి, కొన్ని సేమ్ రిపీటెడ్ అవుతుంటాయి ఫిగర్స్, అలా వేసో పర్చేస్ కన్సిడరేషన్స్ కనుక్కోను, ఎన్సిఐ కనుక్కోను, ఎట్లా సంహౌ అది మేనేజ్ చేసుకోగలము. అది అంత కాంప్లికేటెడ్ టాపిక్ అయితే కాదు. సో దాని గురించి వరీ అవ్వద్దు మీరు అసలు. అది ఎఫ్ఆర్ గురించి. తర్వాత ఏఎఫ్ఎం అయితే కనుక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉంది కదా, అది చాలా ఈజీ టాపిక్ అండి. కానీ చాలామంది అది కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారు. విషయం ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే సేమ్ అదే బీటా ఫార్ములా, కానీ క్వశ్చన్ని బట్టి ఆ ఫార్ములాని మారుతూ ఉంటుంది. డిఫరెంట్ ఫార్ములాని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఏంటంటే ఒక్క నిమిషం కూర్చొని మీరు అర్థం చేసుకోండి, ఏ ఫార్ములాకి, ఏ ప్రాబ్లమ్కి ఏ ఫార్ములా వాడుతున్నాడు, సేమ్ అదే బీటా ఫార్ములాని ఎందుకు డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాడు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడుతున్నాడు అనేది ఒక్క నిమిషం, ఒక 1 అవర్ కూర్చొని మీరు ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. నేను చెప్తున్నాను, చాలా ఈజీ టాపిక్, చాలా గెయినింగ్ టాపిక్స్ మీకు. అది అండ్ థియరీ ఉంది కదా ఏఎఫ్ఎంలో, అది కంపల్సరీగా థియరీ కవర్ చేసి వెళ్తేనే మనం ఎగ్జామ్షన్స్ క్లియర్ అవుతుంది, ఎగ్జామ్షన్ కంపల్సరీ వస్తుంది అన్నమాట. అది
తర్వాత ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ గురించి నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు ఇవి టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా! అది అసలు కట్టొద్దు. నేను సీరియస్‌గా చెప్తున్నాను. అసలు అది కట్టొద్దు. చాలా వేస్ట్ ఆఫ్ టైమ్ ప్రాసెస్ అది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనల్ని చాలా డీమోటివేట్ చేస్తది. ఎందుకంటే వాళ్ళొక షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్‌లో మనం వితిన్ ద టైమ్ కంప్లీట్ చేయాలి. ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే తెలియకుండానే మనం స్ట్రెస్‌గా ఫీల్ అవ్వటం వల్ల మన బ్రెయిన్ అంతగా కోఆపరేట్ చేయదనమాట మనకి. ఆ వితిన్ ద టైమ్‌లో మనం ఆ టార్గెట్ కంప్లీట్ చేయలేము. సో, నేనేం చెప్తానంటే మీరే ఒక స్ట్రాటజీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీ అకార్డింగ్‌గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఎవరితో రాయాలి అంటే మీతో పాటు ఎవరైతే ఫ్రెండ్ ఉంటారో ఆ ఫ్రెండ్ అండ్ దట్ టూ సీరియస్‌గా ఉండే ఫ్రెండ్‌ని మాత్రమే పిక్ చేయాలి. ఒకరోజు ప్రిపేర్ అయ్యి, 2 రోజులు ప్రిపేర్ అయ్యి, థర్డ్ డే నుంచి అరే! నేను చదవలేను, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పి కంప్లెయింట్ చేసే ఫ్రెండ్‌ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఈ 1 మంత్‌కి. అలాంటి ఫ్రెండ్‌ని ఎంకరేజ్ చేసేదానికన్నా మీ ఎగ్జామ్ మీరే రాసుకోండి. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అనమాట. నేను చెప్తున్నాను ఎంటైర్ జర్నీలో నాకు నేనే చాలా హెల్ప్ చేసుకున్నాను. అది నా బెస్ట్ చాయిస్ అని నేను బిలీవ్ చేశాను కూడా. ఫ్రెండ్స్‌తో డిపెండ్ అయ్యేదానికన్నా. సో, ఏంటంటే మీకు మీరే రాసేసుకోండి ఎగ్జాము. రాసేసుకొని ఒక చిట్టీలో ఒక క్వెషన్స్ రాసుకోండి. క్వెషన్స్ రాసుకొని ఏదో ఒక చిట్టి పిక్ చేయండి. దాంట్లో ఏదో ఒక క్వెషన్ నంబర్ వస్తుంది కదా! అది ఎగ్జామ్ రాయండి. అప్పుడు మీకు తెలుస్తుంది గదా! ఎగ్జాము ఎంతవరకు మీకొస్తుంది, ఎంతవరకు ప్రెజెంట్ చేయగలము అని చెప్పేసి మీకు అర్థమవుతుంది గదా! సో, అలా రాయండి. ఎగ్జామ్స్ రాయండి. లేదా ఫ్రెండ్స్‌తో రాస్తున్నారు అనుకుంటే సేమ్ టాపిక్ చిన్న ఇండియాస్ అయితే గనక 2 క్వెషన్స్ అలా పిక్ చేసుకుంటే డిఫరెంట్ క్వెషన్స్ పిక్ చేసుకోండి. 1, 2 క్వెషను ఒక పర్సన్‌కి ఇస్తే గనక 3, 4 క్వెషన్ వేరే పర్సన్‌కి ఇస్తే కనుక అప్పుడేమవుతుందంటే వేరే పర్సన్ క్వెషన్ మనం చెక్ చేసేటప్పుడు మోస్ట్‌లీ మిస్టేక్ ఫైండ్ ఔట్ చేసే ఇంటెన్షన్‌తో మనం చెక్ చేస్తాం కాబట్టి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద క్వెషన్‌ని మనం కవర్ చేస్తాం. అంటే ఇంకొకసారి మళ్ళీ మనం చదువుతున్నట్టే. మనకు ఇంకొకసారి అడిషనల్‌గా రివిజన్ కూడా అవుతుంది. మనం ఎగ్జామ్ ఏమో ఒక సెట్ ఆఫ్ క్వెషన్స్‌కి రాస్తాము. అండ్ కరెక్షన్ వచ్చేసరికి వేరే సెట్ ఆఫ్ ద క్వెషన్స్‌కి చేస్తాం కాబట్టి సో, మోస్ట్ ఆఫ్ ద సిలబస్ అనేది అక్కడ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. డిస్ట్రాక్షన్స్ అంటే ఏమున్నాయి మనకి మెయిన్‌గా మనకిప్పుడు ఫోన్ అనమాట. ఫోన్ గదా! సో, ఫోన్‌ని కంప్లీట్‌గా స్విచ్ ఆఫ్ చేయటమో, లేకపోతే కీప్యాడ్‌కి షిఫ్ట్ అవ్వటమో చేయండి. ఈ పెద్ద ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే 5 మినిట్స్ బ్రేక్ అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకుంటాం. ఆ షార్ట్‌లు తిప్పుతుంటే ఎంత టైం అవుతుందో మనకు చెప్పను కూడా చెప్పలేమనమాట. మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే ఒక డే మొత్తం మీరు ఫోన్ చూడండి ఎంత సిక్‌గా ఫీల్ అవుతారో, ఎంత లేజీగా ఫీల్ అవుతారో, ఏంటో అంటే చాలా డీమోటివేటెడ్‌గా ఫీల్ అవుతారనమాట. అలా కాకుండా ఒక డే మొత్తం కూర్చొని ప్రొడక్టివ్‌గా కష్టపడండి. ఎంత ఎనర్జీ వస్తుందో, ఎంత పాజిటివ్‌గా ఫీల్ అవుతారో, లైఫ్‌లో నేను ప్రోగ్రెస్ అవుతున్నాను ఒక అచీవ్‌మెంట్ వస్తది. ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తది. అంత డిఫరెన్స్ చేస్తది లైఫ్‌లో ఒక ఫోన్ అన్నది. సో, ఫోన్ పక్కన పెట్టేసేయండి. దానికి ఒక స్పెసిఫైడ్ అవర్స్ ఇవ్వండి. ఆ టైంలోనే చూడండి. తర్వాత ఫ్రెండ్స్ కొంతమందుంటారు. ఎలాంటోళ్ళుంటారంటే నేను చూసాను పర్సనల్‌గా నా లైఫ్‌లో. అంటే మనం చదువుతుంటే మన టైంని ఎలాగా వేస్ట్ చేయాలి వాళ్ళ అన్న దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళ పర్సనల్‌గా గ్రో అయ్యే దానికన్నా మనల్ని ఎలా ట్రాక్ చేయాలి, మనల్ని ఎక్కడ మనం ఫెయిల్ అవ్వటానికి వాళ్ళు సాయశక్తులా ప్రయత్నిస్తుంటారనమాట. అలాంటి టాక్సిక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే గనక వాళ్ళని అసలు పక్కన పెట్టేసేయండి. అవసరమే లేదు. మన ఫ్యామిలీకి మనం సరైన టైం ఇవ్వట్లేదు ఇప్పుడు మనకున్న క్రైసిస్‌లో. ఇప్పుడు ఇలాంటి ఫ్రెండ్స్ కోసం టైం ఇవ్వటం అవసరం అంటారా? సో, ఈ ఫోన్‌ని, ఫ్రెండ్స్‌ని పక్కన పెట్టేసేయండి. తర్వాత గిల్ట్ ఆఫ్ గివింగ్ అప్ అండ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఈ గిల్ట్ ఎందుకొస్తదంటే ఫస్ట్ మనం బోత్ అనుకుని స్టార్ట్ చేస్తామనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది డిఫరెంట్ రీజన్స్ వల్ల బోత్ నుంచి గ్రూప్ 1కి షిఫ్ట్ అవుతాం. మళ్ళీ అక్కడ నుంచి ఎగ్జామ్షన్‌కి షిఫ్ట్ అవుతున్నాం. సో, ఏమవుతుంది తెలియకుండానే ఒక గిల్ట్ వస్తది. అరే! నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి. నేనేమంటానంటే ఆ గిల్ట్‌లో అసలు ఉండొద్దు. అసలు పూర్తిగా గివప్ చేసేదానికన్నా, పూర్తిగా అటెంప్ట్ పోగొట్టుకునేదానికన్నా అట్‌లీస్ట్ మీరు ఎగ్జామ్షన్ కన్నా ట్రై చేస్తున్నారు కదా! ఆ ఎగ్జామ్షన్ అయినా 100% ఎఫర్ట్ ఇవ్వండి. సిన్సియర్‌గా ట్రై చేయండి. రీజన్స్ చెప్పొద్దు. అండ్ ఈ ఎంటైర్ బోత్ నుంచి గ్రూప్ 1కి షిఫ్ట్ అయినప్పుడు, లేదా గ్రూప్ 1 నుంచి ఎగ్జామ్షన్‌కి షిఫ్ట్ అయినప్పుడు చాలా టైం ఉంటుంది. చాలా టైం ఉండి చాలా రిలాక్స్ అయ్యే పర్సన్స్‌ని కూడా నేను చూశాను. అలా రిలాక్స్ అవ్వద్దు. అలా రిలాక్స్ అవ్వటం వల్ల చాలా టైం వేస్ట్ అవుతది. మనకు మైండ్‌కి అబ్బా! ఇప్పుడు ఒక్క సబ్జెక్టే కదా! మొన్నటి వరకు గ్రూప్ మొత్తం అనుకున్నాను. ఇప్పుడు ఒక్క సబ్జెక్టే కదా! చాలా టైం ఉంది. చూద్దాంలే, చదువుదాంలే అని మనం అట్లా రిలాక్స్ అవుతామనమాట. దీనివల్ల కూడా చాలా గిల్ట్ డెవలప్ అవుతది. సో, టైం అస్సలు లేదు. మీరు ఒక్క సబ్జెక్ట్‌కి వచ్చారంటేనే టైం లేదని ఒక సబ్జెక్ట్‌కి వచ్చారు. అది మైండ్‌లో పెట్టుకొని ఎడ్యుకేషన్ చేయండి, చదవండి.
తర్వాత పవర్ ఆఫ్ ఇమాజినేషన్, మేనిఫెస్టేషన్ అనమాట. మనకి చాలా భయమేస్తూ ఉంటుంది కదా, సిలబస్ కవర్ అవుతుందో లేదో, అట్లీస్ట్ ఈ పేపర్ ఎగ్జామ్షన్కి వస్తుందో రాదో అని చాలా భయాలు మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. అదంతా పక్కన పెట్టేసి మేనిఫెస్టేషన్ అనమాట. మనము పాజిటివ్ సైడ్ అనమాట, కాయిన్కి పాజిటివ్ సైడ్ని మనం ఎప్పుడు ఆలోచించండి. మనము కాన్వకేట్ అయినట్టు, మన పేరెంట్స్ని మనం స్టేజ్ మీద తీసుకొని వెళ్ళినట్టు, మనం అనుకున్న ఒక బెటర్ లైఫ్, బెస్ట్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఆ ఇమాజిన్ చేసుకున్న మనకి ఇమాజినరీ లైఫ్ కావాలి అంటే మనం వర్క్ చేయాల్సిందే. సో స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే. తర్వాత మేకే నోట్స్ అంటే ఏంటి? నేను ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాను కదా మీకు, పీజీబీపీ అడ్జస్ట్మెంట్స్ అలా, అదేంటి నా పర్సనల్ నోట్స్ అనమాట. దాన్ని నేను ఏం చేస్తున్నాను, టాపిక్ని నేను బ్రేక్ చేసి ఏవైతే పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో, లేదా ఏ పాయింట్స్ అయితే నాకు అర్థం కావట్లేదో, నాకు రివిజన్కి ఇంపార్టెంట్ అన్నవి నేను నోట్ చేసుకుంటాను. మీరు కూడా సేమ్ అలాగే ఏం చేస్తారంటే, ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత వెదర్ ఇట్ కుడ్ బి ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిట్, డిటి, ఐడిటి, ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, మీరు ఏం చేయండి అంటే ప్రతి సమ్లో కొన్ని నోట్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని రిపీట్ అయ్యేవి ఉంటాయి, కొన్ని ఆ అడ్జస్ట్మెంటే ఆ ప్రాబ్లం వల్ల డిసైడ్ అయ్యేవి ఉంటాయి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే రాసుకోండి. తెలుగులో రాసుకుంటారో ఇంగ్లీష్లో రాసుకుంటారో అది మీ నోట్స్ కదా, మీరే కదా ఆ నోట్స్ ఫాలో అయ్యేది. సో ఆ నోట్స్లో రాసుకొని మీరేంటంటే, ఫర్ సపోజ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంటే రాసుకున్నారు అనుకుందాం. సో ఏంటి, ఫార్ములాస్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం రాసుకుంటారు, నోట్స్ రాస్తారు. ఓకే, ఈ ప్రాబ్లంలో ఇలా ఇచ్చాడు, ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఇలా చేయాలి అని అర్థమయ్యేలాగా రాసుకోండి. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బిఫోరు ఈ నోట్స్ చదవండి. అప్పుడు ఎక్కడ పెన్ ఆగదు అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుందన్నమాట. తర్వాత స్ట్రైక్ ఆఫ్ రిపీటెడ్ ఆర్ ఈజీ క్వశ్చన్స్ అనమాట. మనం చాప్టర్ ఎత్తగానే డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అసలు ఫస్ట్ అవి డైరెక్ట్గా స్ట్రైక్ ఆఫ్ చేయండి, వాటి గురించి అసలు టైం వేస్ట్ చేయాల్సినంత అవసరమే లేదు. తర్వాత రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల, ఫర్ సపోజ్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం. 10 క్వశ్చన్స్ ఉంటే ఆ టాపిక్లో 1 or 2 క్వశ్చన్స్ స్ట్రైక్ ఆఫ్ అవ్వవా? అప్పుడు ఏమవుతుంది, 8 క్వశ్చన్సే అవుతాయి. ఆ 8 క్వశ్చన్స్లో కూడా మనం ఏం చేస్తామంటే రిపీటెడ్ రివిజన్స్ వేస్తాం. రిపీటెడ్ రివిజన్స్ వేసినప్పుడు స్లోగా దాని నుంచి కూడా ఒక 4 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ మనకు తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిపోయినప్పుడు ఈ టాపిక్లో ఈ ఒక్క క్వశ్చన్ కవర్ చేసుకుంటే చాలు, నేను ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ టాపిక్ నుంచి నేను కవర్ చేయగలను అన్న స్టేజ్కి వెళ్ళిపోతాం మనం రిపీటెడ్గా రివిజన్ చేస్తున్నప్పుడు. సో అలాంటి క్వశ్చన్ ఏదైతే మోస్ట్ డేంజరస్ క్వశ్చన్ ఉంటుందో అది కంపల్సరీగా మార్క్ చేయండి. అది ఎగ్జామ్ బిఫోర్ మనం కంపల్సరీగా చూసి వెళ్ళాల్సిందే. ఏంటంటే ఆ 1.5 డేలో మనకి టైం లేనప్పుడు ఆ టాపిక్ అంతా రిఫర్ చేసేదానికన్నా ఆ డేంజర్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ డేంజర్ క్వశ్చన్ ఒక్కటి పిక్ చేసి మనం చూసి వెళ్ళినా కూడా ఆ NDASని క్రాక్ చేయగలం. తర్వాత కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఏ ఫీల్డ్లో అయినా సరే సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి. రిపీట్గా ఒకరోజు చదవటం, 2 days బ్రేక్ తీసుకోవటం, లేదా పొద్దున చదివేసి సాయంత్రం చదవకుండా ఉండటం, అదంతా కాదు. ఒక సెట్ ఆఫ్ టైమే పెట్టుకోండి. 12 hours 14 hours చదవమని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే డైలీ సేమ్ అవర్స్ కన్సిస్టెంట్గా కూర్చోండి. ఏదైతే కూర్చుంటున్నారో ఆ టాపిక్ మీద కన్సిస్టెంట్గా కూర్చోండి. రీజన్స్ చెప్పొద్దు, ఇంకా రీజన్స్ చెప్పే టైం అయితే లేనే లేదు. సో కన్సిస్టెంట్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా సిలబస్ అనేది కవర్ అవుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కన్సిస్టెంట్గా లేదనుకోండి, సిలబస్ ఏం కవర్ అవ్వదు, ఎలా చదవాలో అర్థం కాదు, ప్యానిక్ అయిపోతాం అనమాట. సో అందుకని కన్సిస్టెంట్గా ఉండండి. నేను లాస్ట్గా చెప్పే విషయం ఏంటి అంటే, బీ ఏ వారియర్, నాట్ ఏ వరియర్. థ్యాంక్ యూ ఆల్. ఈ ఎగ్జామ్ స్టెప్స్ మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.